రాఘవ్ చద్దా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ. ఈయన ప్రజల తరపున నిలబడి వారి సమస్యలను ప్రభుత్వానికి గట్టిగా తన గళం వినిపించినటువంటి ఎంపీ. అయితే ఈయన ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్న సందర్భంలో అతనిపై ఆమ్ ఆద్మీ పార్టీ వేటు వేసింది. ఏంటంటే ఇతను రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఆ పదవి నుంచి తొలగిస్తూ రాఘవ్ చద్దాకి మాట్లాడే అవకాశం ఇవ్వద్దు, మైక్ ఇవ్వద్దు అని చెప్పి పార్లమెంట్కి లేఖ కూడా రాసింది ఆమ్ ఆద్మీ పార్టీ. దానికి కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్కి రాఘవ్ చద్దాకి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, లేదా ఇతను మనకంటే ఎక్కువగా పాపులర్ అయిపోతున్నాడు అనే అభిప్రాయం కేజ్రీవాల్కి ఉండొచ్చు. పార్టీ అధినేతను నాకు గుర్తింపు తగ్గుతోంది, కానీ రాఘవ్ చద్దాకి దేశవ్యాప్తంగా గుర్తింపు పెరుగుతుంది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో రాఘవ్ చద్దానే కనిపిస్తున్నాడు. ప్రజా సమస్యల గురించి, సెల్ ఫోన్ రీఛార్జ్ కానీ, బ్యాంకు బ్యాలెన్సులు కానీ, ఇంకా ప్రజలకి సంబంధించినటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు రాఘవ్ చద్దా. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు భరించలేకపోయారు అనేది ఒక అంశం అయితే, బీజేపీ పార్టీకి సానుభూతి పరుడుగా రాఘవ్ చద్దా ఉన్నాడు అని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్న అంశం. ఈ రెండిట్లో ఏదైనా నిజమై ఉండొచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే, పార్టీ అధినేతకు రాని గుర్తింపు మిగతా వ్యక్తులకు వస్తే ఏ పార్టీ అధినేత తట్టుకోలేడు. ఇది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇప్పుడు రాఘవ్ చద్దా కొత్త పార్టీ పెట్టాల్సిందే అని కొంతమంది రాజకీయ నేతలు మాట్లాడితే, పెడతాడేమో అనే అనుమానం మరికొంతమందిలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా కొన్ని సందర్భాల్లో అనుకున్నా, ఆయన వేరే పార్టీ పెడతారేమో రాఘవ్ చద్దా. ఆయనకున్నటువంటి అభిప్రాయాలు, ఆయన ఐడియాలజీ ఏదైతే ఉందో, జాతి కోసం, జాతి ప్రయోజనాల కోసం, భారతదేశం గురించి ఆయన ఆలోచించేటువంటి విధానం, ఇవన్నీ కలిపి పార్టీ పెడతారేమో అని అనుకున్నాం. కానీ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది కూడా మనకి కొన్నిసార్లు స్ట్రైక్ అవుతూ ఉంటుంది. ఆయన ఆలోచనలు బీజేపీ పార్టీతో మిళితమయ్యేటువంటి ఆలోచనలు. ఆయన సపరేట్ విధి విధానాలు కాదు, దేశంలో ఉన్న దేశభక్తుడు ఎలా ఆలోచిస్తాడు అనేది ఆయన ఆలోచనకి కొంచెం దగ్గరగా ఉంటుంది. సో అందుకే ఆయన బీజేపీ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయనతో పాటు మరో 6 సభ్యులు కూడా బీజేపీ పార్టీలో చేరారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి షాకింగ్. అశోక్ మిట్టల్ ఆయన కూడా బీజేపీ పార్టీలో చేరారు. అసలు అశోక్ మిట్టల్ని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు. ఆయన చేరడం మరీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అతనితో పాటు స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని వీళ్ళంతా కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఒక రకంగా ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద దెబ్బే, సాధారణమైన విషయం కాదు. ఇది ప్రతి రాజకీయ నాయకుడికి, పార్టీ పెట్టిన అధినేతలకి చంపపెట్టు లాంటిది. భవిష్యత్తులో మన పార్టీలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కాస్త గుర్తింపు తెచ్చుకుంటున్నాడు అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. లేదా అతనికి గుర్తింపు వస్తుంది అంటే అది పార్టీకి వస్తున్నటువంటి గుర్తింపే. అతనిలో ఏదైనా చిన్న లోపాలున్నా వాటిని సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి అధినేతలు. లేదంటే ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఎదురవుతాయి అనేది రాఘవ్ చద్దాని చూస్తే అర్థమవుతుంది. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ గురించి అందరికీ తెలుసు. వాస్తవానికి రాఘవ్ చద్దా వల్లనే ఆమ్ ఆద్మీ పార్టీ మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి తెలిసింది. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఎంతమందికి తెలుసు అండి? ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి తెలుసు? తెలంగాణలో ఎంతమందికి తెలుసు? చాలా మంది తెలియదు మేబీ. కానీ రాఘవ్ చద్దా ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి వచ్చాడో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి అందరికీ తెలిసింది. ఆ గుర్తింపుని కాస్త పోగొట్టుకున్నారు. భవిష్యత్తు తరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని అంత ధైర్యంగా జాతి ప్రయోజనాల కోసం పోరాడుతూ ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరు అనేది కేజ్రీవాల్ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి బీజేపీ పార్టీలో చేరి పంజాబ్ రాజకీయాల్లో అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తారా, లేదా పంజాబ్ రాజకీయాలు కాకుండా కేంద్ర రాజకీయాల్లో ఈయన ఏమైనా చక్రం తిప్పబోతున్నారా అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్. త్వరలో ఈ విషయాలు కూడా మనకు తెలుస్తాయి. వాటన్నిటినీ ఇన్ఫర్మేషన్ రూపంలో మీ ముందు పెట్టేస్తాం. మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాం. చివరి వరకు ఈ వీడియోను ఓపికగా చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.